హాయ్ అండి. ఒక 2 జిబ్బర్ హ్యాండ్ పర్సన్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇందులో మనం చిన్న మొబైల్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. పొడవు వచ్చేసి 6 ఇంచులు, అలాగే వెడల్పు వచ్చేసి 6 ఇంచులు అండి. నానువ్వని మెయిన్ క్లాత్ని కలిపి ఈ రెండింటిని కలిపి ఇలా చుట్టూ అయితే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకు ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో క్లాత్, ఆ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాన్ ఉమెన్ అయితే కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనం నాన్ ఉమెన్ కరెక్ట్ సైజులో కట్ చేసాం కాబట్టి నాన్ ఉమెన్ కట్ చేసుకోకుండా ఉంచాలి. ఇలా 2 పీస్లను అయితే రెడీ అయితే చేసుకోవాలి. నా దగ్గర బ్యాగ్కి కావాల్సిన రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా చుట్టూ రెండు పీసులను అయితే ఇలా చుట్టూ అయితే కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్న దాటిని. నా దగ్గర ఈ బ్యాగ్సే కాదండి, లంచ్ బ్యాగ్లు, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే స్లింగ్ బ్యాగ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. బ్యాగ్ కావాల్సిన ప్రతి రా మెటీరియల్ నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలా అయితే మొత్తాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను నీట్గా. నాన్ ఉమెన్ మాత్రం ఏమాత్రం కట్ అయితే కావద్దండి, ఎందుకంటే అది సేమ్ కరెక్ట్ సైజులో మనం కట్ చేసుకుంటాం కాబట్టి. ఈ 2 పీసులను అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ క్లాత్ని ఒక పీస్ని అయితే తీసుకోవాలి. తీసుకొని ఒకటిన్నర 2 ఇంచులకి మన ఇష్టం వచ్చినంత కట్ చేసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్లంటే ఇక 3-4 అట్లా కాదండి, 1.5 ఇంచెస్కి అయితే మార్క్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద పీస్ ఉంది కదండి, ఆ పెద్ద పీస్ పైన ఇలా జిబ్బుని తీసుకొని ఉల్టా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే దీన్ని ఉల్టా తిప్పేసి జిబ్బు పై నుంచి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నీట్గా రావడానికి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ అయితే ఇలా నిదానంగా నీడిల్ని పైకని ఇట్లా స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకోటి వచ్చేసి ఈ మిగిలిన పీస్ ఉంది కదండి, దీన్ని కూడా ఉల్టా పెట్టేసుకొని జిబ్బుపై పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చాను. మీకు ఏ విధమైన రా మెటీరియల్ కావాలన్నా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఉల్టా తిప్పేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో జిబ్బును అయితే తీసుకొని ఉల్టా పెట్టి ఆ చిన్న క్లాత్ పైన వేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ అయితే ఇలా వేస్తున్నానండి. మనం జాగ్రత్తగా కింద క్లాత్ ఎటు సరిగ్గానే ఉందా లేదా అని చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో పీస్ ఉంది కదండి, అది మనం ఇప్పుడు కుట్టిన జిబ్బుపై ఉల్టా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా స్టిచ్ అయితే ఇలా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. నిదానంగా జిప్ పైకి రాకుండా నీడిలు నిదానంగా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఉల్టా తిప్పేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి మనకు 2 జిబ్బర్ కదండి, కిందికి జిబ్బు ఉంది కదా, దానికి పాకెట్ కోసం నార్మల్ వెన్ను తీసుకొని జిబ్బుపై పెట్టేసుకొని లోపల నుంచి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నాన్ వెన్ పైనుంచి రౌండ్గానైతే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి పాకెట్ అయితే రెడీ అయిపోతుందండి.
పాకెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా 2 జిప్స్ని అయితే తీసుకొని ఈ రన్నర్స్ని అయితే ఎక్కించుకున్నాను. చూసారా, ఈ విధంగానైతే మనకు ముందు వైపు ఒక పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పేసి చుట్టూ స్టిచ్ చేసుకుంటే అంతేనండి. 2 జిబ్బర్ స్మాల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ జిబ్బు పై నుంచి కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిడిల్ విరిగిపోకుండానైతే స్టిచ్ అయితే వేసుకోవాలి. సూదిని ఇలా పైకి అనుకుంటూ రఫ్ ఇచ్చుకుంటూ అయితే స్టిచ్ అయితే వేసాను. ఇలా చుట్టూగా అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ 3 వైపులని మనము నాన్వుమెన్తో నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఎటువంటి పోగులు కానీ దారాలు కానీ ఏవి బయటికి రాకుండా ఈ విధంగా పెట్టి అయితే నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా అయితే స్టిచ్ అయితే చేస్తున్నాను. అలాగే నా ఛానల్ని చూసిన వారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను అందరు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసము ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. 4 వైపులా 3 వైపులా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. దీన్ని అయితే ఉల్టా తిప్పేసుకుంటే మనకు 2 జిబ్బర్ బ్యాగ్ రెడీ అయిపోయింది. నన్ను ఇలాగే అందరు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి బ్యాగ్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. బల్క్లో కావాలన్నా కానీ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. బ్యాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.